తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని పునరుద్ఘాటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళలకు గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన మహిళా శక్తి సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 553 ఆర్టీసీ బస్సులను సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు పంపిణీ చేశారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి 10,500 కోట్లు చెల్లించామన్న ఆయన, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందని, మహిళలను స్ఫూర్తిగా తీసుకొని తాము పాలన చేస్తూ ఉన్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఇవ్వాల్సిన 4,000 కోట్ల సున్నా వడ్డీ నగదును గత ప్రభుత్వం చెల్లించలేదని విమర్శించారు. మహిళలతో పెట్టుకున్న ఎవరైనా అధికారంలో ఉంటారా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, మహిళలతో పెట్టుకున్నందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఆడబిడ్డ కూడా అనా పైసా చెల్లించకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంటే కొంతమందికి కడుపు నొప్పి లేచి వాళ్ళ మనసంతా విషం, కడుపు నిండా విషం, కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ధర్నాలు చేపించి ఆడబిడ్డలకు ఉచిత బస్సు బంద్ చేయాలని రోడ్డు ఎక్కింది. నేను ఆ పిలిపించిన మా అక్కలకు, అక్క ఎవ్వడు రోడ్డు ఎక్కితే వాళ్ళ ఇంట్లోండే ఆడబిడ్డ బువ్వ బంధు పెట్టుర్రి, సలాకి కాల్చి వాతలు పెట్టుర్రని. ఒక్క దెబ్బకే అర్థమైంది. మా అక్కలందరూ తయారైనరు. ఒకరొకరిని జుట్టు పట్టుకొని వంగబెట్టి గుద్దే పరిస్థితి వచ్చిందని రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు తేలుగుట్టిన దొంగల్లాక మంచం కింద దాచుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమైతలేదు. గత ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు మీ సున్నా వడ్డీని ఎగగొట్టిపోయినరు. కానీ ఆడబిడ్డలతో పెట్టుకున్న వాళ్ళు అధికారంలో ఎవరైనా ఉంటారా? అందుకే రొట్టెలు చేసేటప్పుడు సలాకి ఎర్రగా కాల్చి ఎట్లయితే వాత పెట్టినరో, వాత పెడితే ఇవాళ మా అక్కలు పెట్టిన వాతలకు అధికారం దిగిపోయి కొంతమంది ఫామ్ హౌస్లో పండుకొని ఏడుస్తున్నారు. అలాంటి అక్కలు మీ ఆశీర్వాదంతో మీ అండగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం 48 గంటల్లోనే డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని ఇవ్వాలి అని అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటి బస్సును ప్రారంభించి ఆ బస్సులో మా తోడబుట్టిన ఆడబిడ్డలను అందరినీ బస్సు ప్రయాణంలో తీసుకెళ్ళి జాతికి అంకితం చేసినాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు 10,500 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ కార్పొరేషన్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. గత ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు మీ సున్నా వడ్డీని ఎగగొట్టిపోయినరు. కానీ ఆడబిడ్డలతో పెట్టుకున్న వాళ్ళు అధికారంలో ఎవరైనా ఉంటారా? అందుకే రొట్టెలు చేసేటప్పుడు సలాకి ఎర్రగా కాల్చి ఎట్లయితే వాత పెట్టినరో